శ్రీ గౌతమి విద్యా సంస్థలు. మా పాప యూకేజీ గౌతమి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేశాము. పెద్దగా అప్డేట్ ఉండేది కాదు. స్టడీస్ బాగలేదు సార్. నేను చెప్పేది ఏంటంటే మా పిల్లలు టీచర్స్ కానీ ఇక్కడ కొత్త కాలేజీ చదువు బాగుండదని సార్ గారిని ఒకటే నా యొక్క రిక్వెస్ట్. విద్యా సంస్థల చైర్మన్ కనుమర్ల గొండారెడ్డి గారికి, అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి ఎంఈఓ గారు, అలాగే వలి గారికి కూడా నమస్కారాలు. అలాగే గౌతమి స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ యాన్యువల్ డే తరఫున నుంచి శుభాకాంక్షలు. చిన్న విషయం చెప్పదలుచుకున్నామండి. లాస్ట్ టైం వేరే స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేశాము. పెద్దగా అప్డేట్ ఉండేది కాదు. అక్కడ చదువుతున్నారో లేదో తెలిసేది కాదు. పంపిస్తున్నాం, బస్సు ఎక్కుతారు, మళ్ళీ ఇంటికి వస్తున్నారు, అంతవరకే తెలిసేది. మనం ఎప్పుడైతే ఇక్కడ గౌతమి స్కూల్లో జాయిన్ చేశామో అప్ టు డేట్ ఏ రోజు వాళ్ళకి ఏ యాక్టివిటీ చేపిస్తున్నారు, వాళ్ళకి ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు రాలేదు, అట్లా ప్రతిదీ యాక్టివిటీ ద్వారా ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఏ రోజు ఏం చదివిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ అప్డేట్ ఉండేది. లాస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ చేసినప్పుడు గట్టిగా ఏబిసిడీలో ఒక జే అంతవరకు వచ్చాయి పిల్లలకి. ఇప్పుడు అట్లీస్ట్ 4-5 లెటర్స్ ఉన్న వర్డ్స్ చదవగలుగుతున్నారు. చిన్న చిన్న ఇప్పుడు ఇందాక అక్కడ కూర్చుంటే మా పాప ఇక్కడ చదువుతున్నది. ఈ గ్రాడ్యుయేషన్ డేట్ అంటుంది కాదమ్మా, గ్రాడ్యుయేషన్ డే. అట్లా 3-4 లెటర్స్ ఉన్న ఒక వర్డ్ని కూడా చదవగలిగే క్యాపబిలిటీ వస్తుందంటే వితిన్ 1 ఇయర్లోనే. ఒక తరగతి కూడా ఏం పూర్తిగా అవ్వలేదు, ఇంకా ఫస్ట్ క్లాస్ కూడా కాదు. మా పాప యూకేజీఏ. డైరెక్ట్గా అంగన్వాడీ నుంచి ఇక్కడికి పంపించేసాం. పర్వాలేదు, బాగానే డెవలప్మెంట్ ఉంది. ఇలాగే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి తల్లిదండ్రుల మన్ననలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరి మేము చెప్పేది ఏంటంటే మా పిల్లలు టీచర్స్కి కానీ సార్ వాళ్ళకి కానీ మా నమస్కారాలు. ఇక్కడ కొత్త కాలేజీ చదువు బాగుండదని ఎంతోమంది అన్నారు, కానీ మా పాపను చేర్చదలిచిన మా మనవరాల్ని బాగా చదువుతుంది. క్లాస్ రూమ్లు బాగున్నాయి. మరి తెలుగు బాగా చదువుతుంది, ఇంగ్లీష్ బాగా చదువుతుంది, అన్నీ బాగా చదువుకుంటుంది. టయానికి బస్సు వస్తుంది, తీసుకొస్తుంది, పంపిస్తుంది. చిన్న వయసు అయినా ఇక్కడ టీచర్లు తల్లిదండ్రులాగా చూస్తున్నారు. ఏంటంటే మన పిల్లల్ని 2 పిల్లల్ని సతాయించుకోలేకపోతుంటాం. అట్టాడిది టీచర్లు ఇంత బాగా చూస్తున్నారంటే చాలా గొప్పతనం. బాగున్నారు. మీ అందరికీ నమస్కారాలు. పేరెంట్స్కి, వచ్చిన బిడ్డలకి అందరికీ కాపాడి ఉండాలని ప్రార్థన. చైర్మన్ సార్కి నా నమస్కారం. సార్ స్కూల్ ఎడ్యుకేషన్ బాగానే ఉంది సార్. మా పిల్లలు 3 ఉన్నారు. మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి, మా పిల్లలు. ఫస్ట్ వేరే స్కూల్లో జాయిన్ చేస్తే స్టడీస్ బాగలేదు సార్. తర్వాత మేడం గారు మా ఊరు వచ్చి జాయిన్ చేయండి మేడం, మేము ఉన్నాము, పిల్లలకి ఇబ్బంది ఏం లేదన్నారు. కానీ స్టార్టింగ్ కొత్తలో కదా ఎలా ఉండిద్ది అనుకున్నా అందరూ అన్నారు, కానీ అదేం నేను ఆలోచించలేదు. స్టూడెంట్స్ తక్కువ ఉంటేనే ఎడ్యుకేషన్ బాగా వస్తుంది, ఎక్కువ ఉన్న దగ్గర ఎడ్యుకేషన్ రాదు సార్. ఆ నమ్మకంతో నేను మా చెల్లెలు వాళ్ళ అబ్బాయిని కూడా వేరే స్కూల్ మానిపించి ఇక్కడికి చేర్పించాను. ఇప్పుడు బాగా కవర్ అయ్యాడు. ఇంకా ఇంతకంటే ఇంకా బెస్ట్ కావాలని మేము కోరుకుంటున్నాము సార్. సోని మేడం గారు వాళ్ళు బాగా చెప్పారు. అలాగే నా పిల్లోడు కూడా చదవడానికి కారణం అంటే మేడం గారు వాళ్ళు అంత ఆదరించారు. మన తల్లిదండ్రులైనా కొంచెం విసిగించుకుంటామే, కానీ వాళ్ళకైతే అంత ఓపిక ఉంది, అంత మంచివారు. వాళ్ళు నా పిల్లోడిని మటుకు తీర్చిదిద్దినందుకు వాళ్ళని నాకు హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉంది. శ్రీ గౌతమి విద్యా సంస్థలు.